నమస్తే. ఈరోజు మనం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన వ్యక్తి గురించి, అదేనండి హెలెన్ కెల్లర్ గారి జీవనశైలి గురించి డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఆవిడ జీవితం ఎంత యాక్టివ్గా, ఎంత డైనమిక్గా ఉండేదో ఈ ఎక్స్ప్లెయినర్లో చూద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనందరికీ వచ్చే ఒక అద్భుతమైన ప్రశ్నేంటంటే, అసలు కేవలం 19 నెలల పసికందుగా ఉన్నప్పుడే అటూ చూపు ఇటూ వినికిడి శక్తి రెండూ కోల్పోయిన ఒక వ్యక్తి ప్రపంచ గతిని అంతలా ఎలా మార్చగలిగారు? ఈ మిరాకిల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆవిడ అరచేతిలో మొదలైన అక్షరాల ప్రయాణం దగ్గర్నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆవిడ వేసిన చెరగని ముద్రల వరకు ఒక్కసారి జూమౌట్ చేసి చూడాల్సిందే. సమాజం దృష్టిలో ఇవన్నీ చాలా పెద్ద అవరోధాలు. కాని ఆ పరిమితులను తన అచంచలమైన క్యూరియాసిటీతో, ఒక పక్కా ప్లాన్డ్ డైలీ రొటీన్తో ఒక చారిత్రక విజయంగా ఆవిడ ఎలా మార్చుకున్నారో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ముందుగా అత్యంత ప్రాథమికమైన అంటే మైక్రో లెవెల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుందాం. బాహ్య ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి కేవలం స్పర్శ అనే ఒక్క సెన్స్ని మాత్రమే ఉపయోగించి ఆవిడే ఇన్ఫర్మేషన్ని ఎలా బ్రెయిన్లోకి పంపుకునేవారో చూద్దాం. ఇది నిజంగా ఆవిడ నేర్చుకున్న విధానాన్ని అద్భుతంగా కళ్లకు కడుతుంది. ఆవిడ టీచర్ అనీస్ సల్లివన్ హెలెన్ గారి చేతుల్లో నేరుగా అక్షరాలను రాయడం ద్వారా ఈ ప్రయాణం మొదలైంది. దీన్నే మనం మాన్యువల్ ఆల్ఫబెట్ లేదా టాక్టైల్ సైనింగ్ అంటాం. ఆ తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా బ్రెయిలీ లిపిని, బ్రెయిలీ టైప్రైటర్ను ఉపయోగించడంలో ఆవిడ ఎంతలా ప్రావీణ్యం సంపాదించారంటే అది నిజంగా ఆశ్చర్యకరం. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. తడోమా పద్ధతి గురించి ఎప్పుడైనా విన్నారా? ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ల గొంతు మరియు నోటిపైన తన వేళ్లనుంచి ఆ మాటల తాలూకు వైబ్రేషన్స్ ద్వారా వాళ్ళేం చెప్తున్నారో గ్రహించే పద్ధతి ఇది. ఇతరులు మాట్లాడే భాషను అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన వారధిలా పనిచేసింది. నిజంగా మైండ్ బ్లోయింగ్ స్కిల్ కదూ. ఇలా బ్రెయిలీతో పాటు ఈ అద్భుతమైన స్పర్శ పద్ధతుల ద్వారా నాలెడ్జ్ను ఆయుధంగా మలచుకున్న హెలెన్ కెల్లర్ గారు 1904 సంవత్సరంలో ఒక పెద్ద మైలురాయిని దాటారు. రాడ్క్లిఫ్ కాలేజ్ నుండి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందిన మొట్టమొదటి అంధ మరియు బధిర వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇట్స్ ఎ రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సరే, ఇదంతా అకాడమిక్స్. మరి ఈ నైపుణ్యాలన్నీ ఆవిడ దైనందిన జీవితంలో, ముఖ్యంగా కనెక్టికట్లోని వెస్ట్పోర్ట్లో ఉన్న ఆవిడ ఇంట్లో ఎంతలాంటి అద్భుతమైన ఇండిపెండెన్స్నిచ్చాయో ఇప్పుడు చూద్దాం. ఆవిడకు ప్రకృతి అంటే ప్రాణం. ఎవరి సాయం లేకుండా తోటలో వాకింగ్ చేయడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన గైడ్ రోప్ను ఏర్పాటు చేసుకున్నారు. రోజూ ఆ దారం సాయంతో నడుస్తూ, సూర్యుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ, చెట్ల బెరడును తాకుతూ, వికసించే పూల సువాసనలను పీలుస్తూ ఎంతో ఆహ్లాదంగా టైం స్పెండ్ చేసేవారు. ఇక ఇంటి లోపల విషయానికొస్తే ఇక్కడ కూడా ఆవిడ అసలు తగ్గలేదు. ఒకవైపు తన స్నేహితుల కోసం ఎంతో ఇష్టంగా బట్టలల్లడం లాంటి ప్రాక్టికల్ పనులు చేస్తూనే, మరోవైపు చాలా బరువైన బ్రెయిలీ పుస్తకాలతో కూడిన ఒక పెద్ద లైబ్రరీని ఏకంగా తన సొంతంగా మెయింటైన్ చేసేవారు. ఇటు ఇంటి పనులు, అటు ఇంటెలెక్చువల్ వ్యాపకాల మధ్య వాట్ ఎ పర్ఫెక్ట్ బ్యాలెన్స్! ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయమేంటంటే, ఆవిడ లైఫ్ కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదండి. ఎన్నో సర్ప్రైజులతో కూడిన చాలా డైనమిక్ లైఫ్ స్టైల్ ఆవిడిది. ఆవిడకు డాగ్స్ అంటే ఎంతిష్టమంటే 1937లో జపాన్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ బహుమతిగా పొందిన ఒక అక్కితా జాతి శునకాన్ని మొట్టమొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్కు పరిచయం చేసింది కూడా ఆమె. నోవే కదూ, ఇది చాలామందికి తెలియని ఫ్యాక్ట్. ఇప్పుడు ఆవిడ జీవితాన్ని కొంచెం మ్యాక్రో లెవెల్లో అంటే ప్రపంచస్థాయికి జూమౌట్ చేసి చూద్దాం. ఆవిడ కేవలం ఇంట్లోనే ఉండిపోలేదు. ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన ఒక గ్లోబల్ యాక్టివిస్ట్. ఒక గ్లోబల్ యాక్టివిస్ట్గా ఆవిడ ఏకంగా 5 ఖండాలలోని 35 దేశాల్లో పర్యటించారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆ రోజుల్లో ఇన్ని దేశాలు ట్రావెల్ చెయ్యాలంటే ఎంతటి డెడికేషన్, ఎంతటి ప్లానింగ్ అవసరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విస్తృతమైన ప్రయాణాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం హక్కుల కోసం పోరాడాలనే ఆవిడ ప్యాషన్. అంధుల హక్కుల కోసం, సివిల్ రైట్స్ కోసం, మహిళల ఓటు హక్కు కోసం, అలాగే యాంటీ వార్ మూవ్మెంట్స్ కోసం ఇలా ప్రపంచవేదికపై ఎంతో శక్తివంతంగా ఆవిడ గలం విప్పారు. అంతేకాదండోయ్, ఈ ప్రయాణంలో 19, 20వ శతాబ్దానికి చెందిన ఎంతోమంది హిస్టోరికల్ ఐకాన్స్తో ఆవిడకు పరిచయాలేర్పడ్డాయి. గొప్ప రచయిత మార్క్ ట్వెయిన్, ఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్, చలనచిత్ర దిగ్గజం చార్లీ చాప్లిన్, వీళ్లంతా ఆవిడ ఫ్రెండ్ సర్కిల్లో ఉండేవారంటే ఆవిడ సోషల్ లైఫ్ ఎంత యాక్టివ్గా, ఎంత గ్రాండ్గా ఉండేదో కదా.
ఈ విషయాలన్నీ ఇలా ఒకచోట చేర్చి చూసినప్పుడు వైకల్యం అనే పదానికి చరిత్ర ఇచ్చిన డెఫినిషనే పూర్తిగా మారిపోతుంది. ఇది కేవలం ఏదో ప్యాసివ్గా కష్టాలను తట్టుకొని బతకడం గురించి కాదు, ప్రపంచంతో ఎంతో యాక్టివ్గా వైబ్రెంట్గా కనెక్ట్ అయిన ఒక అద్భుతమైన ప్రయాణమని ఈ వాస్తవాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఈ కోట్ ఆవిడ జీవితం తాలూకు అసలు సిసలైన సారాంశాన్ని మనకు చెబుతోంది. చూపులేదు, వినికిడి లేదు అన్న విషయాలు తన ఐడెంటిటీని డిసైడ్ చెయ్యకూడదని బలంగా ఫిక్స్ అయిన ఒక అచంచలమైన స్ఫూర్తి ఆవిడది. తనను తాను పరిస్థితులకు తగ్గట్లుగా మలుచుకోవడం వల్లే ఈ అద్భుతమైన విజయం సాధ్యమైంది. ఇక ముగించే ముందు మనమందరం ఆలోచించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నను ఇక్కడ వదిలేస్తున్నాను. ఒక మనిషి ప్రపంచం మీద చూపించే ప్రభావం ఇలాంటి భౌతిక పరిమితులపై ఆధారపడి ఉండనప్పుడు అసలు మానవ సామర్థ్యాన్ని మనం నిజంగా ఎలా డిఫైన్ చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచాన్ని అనుభవించడం, మార్చడమంటే ఏంటో మనకున్న ముందస్తు ఆలోచనలను ఈ ప్రశ్న ఖచ్చితంగా సవాల్ చేస్తుంది.